దేవుని కృపను బట్టి, దేవుని మహా ఆశీర్వాదములు బట్టి, ఆయన దయచేయుచున్న ప్రతి మేలును బట్టి ఏ విధముగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ స్థితిలో మనం ముందుకు వెళ్ళాలి, దేవునితో మనం ఎలా ఉండువారమై ఉండాలి, హల్లెలూయా, ఏ రీతిగా మనం ఉంటే దీవించబడుతున్నాము, ఆశీర్వదించబడుతున్నాము, ఇవాళ వాక్యం ద్వారా జాగ్రత్తగా గమనిద్దాము. ఎందుకు అంటే మన నోరులోనే దేవుడు అంటున్నాడు, జీవ మరణములు మీ నోటి అందే ఉన్నవి, వాటి యందు ప్రీతిపడువారు దాని ఫలమును అనుభవించేదరు. ఎప్పుడైతే జీవ మరణముల కోసం మీరు ఆశపడుతున్నారో దయచేసి గమనించండి. జీవం కోసం ఆశపడితే జీవమే దయచేయబడుతుంది, మరణము కోసం ఆశపడితే మరణమే దయచేయబడుతుంది. అంటే మన జీవితకాలం అంతా మరణ భయంతో ఉంటాం. అంటే ఒక చిన్న ఉదాహరణ మనం గమనించినట్లయితే, మనకు ఒక అప్పు ఉందనుకోండి, ఈ అప్పును తీర్చాలి, నాకు ఒక చోట నుంచి 1,00,000 రూపాయలు వస్తాయి అనుకుందాము, ఈ 1,00,000 రూపాయలతో నేను అప్పు తీర్చేస్తా అన్నప్పుడు మీ విశ్వాసం ఎలా ఉంటుంది? ఎస్, ఆ డబ్బులు వస్తాయి కాబట్టి అప్పు తీర్చేస్తాను అని ధైర్యంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే నాకు ఎటువంటి సోర్సు లేదు, నాకు ఎటువంటి ఆదరణ లేదు అన్నాం అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ఆదరణ నాకు ఎవరు ఇచ్చేవారు లేరు, ఎటువంటి ద్వారము నాకు లేదు కాబట్టి నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ అప్పుల కాడిలోంచి నేను ఎలా బయటపడాలి అనే వేదన మనని కృంగదీస్తుంది. అంటే దయచేసి గమనించండి, జీవానికి మరణానికి ఉన్న వ్యత్యాసం అదే. అంటే నన్ను విమోచించువాడు నాతో ఉన్నాడు అని నువ్వు పలికితే ఆ విమోచన నీతో ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, అయ్యా నేను మరణకరమైన వేదనలో వెళ్తున్నాను అంటే ఆ మరణకరమైన వేదనే నీతో ఉంటుంది. సో వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో టుడే వాక్యంలోనికి వెళ్తున్నప్పుడు దయచేసి గమనించండి, దేవుడు మనతో ఇవాళ కొన్ని గొప్ప వాక్యాలు మాట్లాడుతుంటుండగా మనం పలికే మాటలే, మనం పలికే ప్రార్థనలోనే దేవుడు వాళ్ళ మన కొన్ని వాక్యములు, వాగ్దానాలు చూపిస్తున్నాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 28వ వచనము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునకు ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించుచున్నాడు. హల్లెలూయా. ఏ మనిషి అయినా, దయచేసి గమనించండి, ఏ మనిషి అయినా నిషేధింపదగని వాడినైనను అపవిత్రుడనైనను చెప్పకూడదు. అంటే ఇక్కడ పేతురు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎవరని, ఇదిగో వీరు నిషేధించిన వారు, వీరు అన్యజనులు, లేదంటే వీరు దేవుణ్ణి ఎరుగని వారు, ఇలా ఎవరిని నువ్వు వ్యత్యాసపరచొద్దు. హల్లెలూయా. ఎవరిని వ్యత్యాసపరచొద్దు. ఎందుకంటే ఆ మర్మము దేవుడు నీకు బోధిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇదే మాట మనకు చెప్తున్నప్పుడు దయచేసి గమనించండి, షల్ నాట్ కాల్ ఎనీ మ్యాన్ కామన్ ఆర్ అన్క్లీన్. ఇంగ్లీష్ బైబిల్లో ఒకటే మాట చెప్పబడుతుంది, షల్ నాట్ కాల్ ఎనీ మ్యాన్ కామన్ ఆర్ అన్క్లీన్. అందరిలాగే కాదు, నీ జీవితం నీదే, అతని జీవితం అతనిదే, నీ విశ్వాసం నీదే, అతని విశ్వాసం అతనిదే, నీ ఆత్మీయ స్థితి నీదే, అతని ఆత్మీయ స్థితి అతనిదే. హల్లెలూయా. దయచేసి గమనించండి, నో మ్యాన్ ఈజ్ కామన్ ఆర్ నో మ్యాన్ ఈజ్ అన్క్లీన్. ఈ స్థితిలో మనందరం ఏం చేయబడుతున్నామంటే మనల్ని మనమే అన్క్లీన్ అని ప్రూవ్ చేసుకుంటున్నాం దేవుని ముందు. ప్రభువా నాలో అవిశ్వాసం ఉంది, బికాస్ వై దిస్ డూయింగ్, బికాస్ వీ హ్యావ్ టు రిపెంట్ అనే స్థితిలో దేవుని ముందు నేను ప్రతి స్థితికి రిపెంట్ చెయ్యాలి, రిపెంట్ పొందాలి. దెన్ ఓన్లీ గాడ్ విల్ సీ us, దెన్ ఓన్లీ గాడ్ విల్ బ్లెస్ us అని నాకు నేనే అన్క్లీన్ అని చూపించుకుంటున్నాను.
ప్రభువా, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన హృదయము, అపవిత్రమైన నాలుక, అపవిత్రమైన శరీరం అన్నీ అపవిత్రమైనవి అని నీవే చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఏ మనుష్యుడు అపవిత్రమైన వాడు కాదు. అంటే వాక్యము ఎవరికైతుందో ఈ వాక్యము ఉన్న వారి నోటి వెంట అపవిత్రత అనే మాట రాదు. దయచేసి గమనించండి, వాక్యము ఉన్న వారి వెంట అపవిత్రత అనే మాట వారి నోటి వెంట రాదు. ఎందుకంటే ఒక వాక్యం మనం చూద్దాము. యోహాను 1:9. యోహాను 1:9. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగుంది, అది లోకములోనికి వచ్చుచు ఏం చేస్తుందంట? ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. అంటే ఎప్పుడైతే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడో 30 సంవత్సరాలు ఆయన ఎవరినైనా వెలిగించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన పరిచర్య మొదలు పెట్టాడో ఆయన దగ్గరికి వెళ్ళిన వారు స్వస్థత పొందకుండా వెనుకకు తిరిగినట్లు ఎక్కడా మనం బైబిల్లో చదవలేదు. స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఆశ్చర్యకర కార్యాలు కానీ ఏవైనా జరిగించబడినవని చూడటం తప్ప అవి జరిగించబడలేదు అని ఎక్కడా మనం వెనుదిరిగి బైబిల్ ఎక్కడా చూడాల. అంటే ఎప్పుడైతే ఆ వెలుగు లోకములోనికి వచ్చిందో ఆ వెలుగుని ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉదయింపజేస్తూనే ఉంది. దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. ఈ బాధ్యతన ఇదే. బయట సూర్యుడు ఉన్నాడు, గదిలో అన్ని తలుపులు వేసామనుకోండి, నువ్వు చీకట్లో ఉన్నట్టే. కానీ ఈ ఒక్క తలుపుకి ఎక్కడ ఒక్క హోల్ ఉన్నా కూడా ఆ వెలుగు చొచ్చుకొని వస్తుంది ఆ ఇంట్లోకి. అంటే నువ్వు ఎంత చీకట్లో ఉన్నా కూడా ఆ వెలుగు చొచ్చుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గమనించండి, హోల్కి ఎక్కడన్నా చిన్న గ్యాప్ ఉందనుకోండి, అటువైపు సన్ రైజ్ పడుతుంటే ఆ సన్ రైజ్లోంచి ఆ వెలుగు ఆ గదిలోనికి ఎంత చీకటి గదైనా ఆ వెలుగు లోపలికి వస్తుంది. అంటే దయచేసి గమనించండి, ఆ వెలుగు నిన్ను తాకడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఆ వెలుగు దగ్గరికి వెళ్తే ఆ వెలుగులో నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆ వెలుగుని నువ్వు చూడలేని పక్షంలో ఆ చుట్టూ ఉన్న చీకటితో ఏ తలుపులోంచి అయితే, ఏ చిన్న హోల్లోంచి అయితే ఆ వెలుగు నీ జీవితంలోనికి వస్తుందో ఇదే వెలుగు అనుకుని బతుకుతున్నావు. దయచేసి గమనించండి, ఇది నేను అనట్లేదు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. 1:10 చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. హల్లెలూయా. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఈ మాట అనగానే మనం ఏమంటామంటే ఇది మనకు కాదులే, ఆ రోజుల్లో ఉన్న యూదులకి. మరి ఆ యూదులు ఆ రోజుల్లో ఆయన తెలుసుకోలేకపోయారు కాబట్టి ఆయన సిలువ వేశారు, కాబట్టి ఆయనను వారు గ్రహించలేదు అని మనం అంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వారు కాదు గ్రహించనది, ఈరోజు వాక్యము చదువుచున్నే వాక్యములో నడవని మీరు గ్రహించడం లేదు. వాక్యం మీతోనే ఉంది, వాక్యంలోనే నడుస్తున్నారు, కానీ ఈ వాక్యము ద్వారా నేను పొందుకోవలసింది ఉంది అన్న వెలుగుని మీరు రుచి చూడలేకపోతున్నారు. హల్లెలూయా. దయచేసి గమనించండి. హీ వాజ్ ఇన్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ వాజ్ మేడ్ బై హిమ్ అండ్ ద వరల్డ్ న్యూ హిమ్ నాట్. దయచేసి గమనించండి, ప్రపంచమంతా ఆయన్ని తెలుసుకోవట్లేదు. ఎప్పుడైతే ఆయన్ని తెలుసుకోలేకపోతున్నారో దేవుని ఆశీర్వాదాలు మన వైపు రావడం లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాలు చూస్తున్నామో దేవుని వెలుగులో మనం ప్రసరింపబోతున్నాం. హల్లెలూయా. నువ్వే వెలుగై ఉంటున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ వెలుగు నీ జీవితంలో కృమ్మరించబడుతుంది. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఈ వెలుగు నాలో ఉందో, ఈ వెలుగు నేను గ్రహించానో, ఇప్పుడు నేను కామన్, నాట్ కామన్ ఆర్ నాట్ అన్క్లీన్. చూడండి, నేను నిషేధింపబడిన వాడను కాను, అపవిత్రమైన వాడను కాను. ఎందుకు అంటే నన్ను బట్టి కాదు, కానీ నా దేవుని వెలుగును బట్టి నేను నిషేధింపబడిన వాడను కాదు, నేను అపవిత్రుడను కాను. నా శరీర క్రియలు పక్కన పెట్టేయండి. దేవుడు ఆత్మతో వెతుకువారిని అన్నాడా, శరీరంతో వెతుకువారిని అన్నాడా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మతో మనం వెతకడం మొదలుపెట్టామో
నీ ఆత్మ శరీరాన్ని తన ఆధీనంలోనికి తీసుకుంటుంది. దయచేసి గమనించండి. అదే శరీరంతో వెతకడం మొదలు పెడితే నీ ఆత్మను కూడా శరీరం వైపు నడిపిస్తారు. ఏది కావాలో దయచేసి మీరు గమనించండి. ఎందుకంటే వాక్యము ఇది పేతురుకి ఎందుకు బోధించబడిందో మీకు ఒక్కసారి నేను మరలా చూపెడతాను. అయ్యా, మన నోటితో నేను అపవిత్రత గలవాడను, అపవిత్ర పెదవులు గలవాడను అని పలకొచ్చా? ఇర్మియా పలికాడు, యెషయా పలికాడంటే దయచేసి గమనించండి. పలికిన వెంటనే వారి నాలుక మీద ఆయన అగ్ని ఉంచగా మళ్ళా ఎప్పుడు నేను అపవిత్రమైన వాడనని వారిద్దరూ పలికిన మాట లేదు. వాళ్ళిద్దరూ నేను అపవిత్రమైన వాడను అని పలికిన సందర్భం కానీ మాట కానీ లేదు. ఎందుకంటే దేవుని అగ్ని వారి నాలుక మీద కాల్చగా వారి అపవిత్రత అంతా పరిశుద్ధతగా మారిపోయింది. మరి నీ దగ్గరికి ఏముందంటే దేవుని వాక్యము నీ దగ్గర ఉండగా అపవిత్రత అంతా పరిశుద్ధతగా మారిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే దయచేసి గమనిద్దాము, వాక్యంలోనే చూద్దామండి. నోటి మాటలో కథలు మనకొద్దు. వాక్యంలో బైబిల్లో చెప్పిన సూచనలే మనం చూద్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 13వ వచనము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినపడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడనూ తినలేదని చెప్పగా, దేవుడే చెప్తున్నాడంట, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడెను. మరి వెంటనే పేతురు ఏమంటున్నాడు? లేదు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది నేనెప్పుడునూ తినలేదని చెప్పగా. అంటే ఇక్కడ దయచేసి గమనించండి, దేవుడు చెప్తున్నప్పుడు ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? లోకాన్ని వెంబడిస్తూ దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ప్రభువా, నేను ఆ పని చేయను అంటే దేవుని చెప్తున్న మాట కూడా ఇక్కడ ఏ చీకటి శక్తి చెప్పట్లా, ఏ అపవాది చెప్పట్లా. ఎందుకంటే పేతురు ఈ స్థితిలో డైరెక్ట్గా దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు, దేవుని యందు పరవశుడై ఉన్నాడు. ఈ దేవుని యందు పరవశుడైనప్పుడు, ఎందుకంటే 10వ వచనం చూస్తే, అతడు మిక్కిలి కొని ఆకలి కొని భోజనము చేయగోరును. అపోస్తులు 10:10. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై. హల్లెలూయా. పేతురు కూడా ఏమయ్యాడంట? పరవశుడై, ఆత్మలో పరవశుడై ఉండగా ఆత్మీయ వచనం చెప్తుంది. దేవుడుకు తనకి చెప్తున్నాడు, అయ్యా నువ్వు అన్ని తిను అని దేవుడు చెప్తున్నప్పుడు దయచేసి గమనించండి, ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంట? నేను తినను ప్రభువా, నువ్వు చెప్పినా సరే. హల్లెలూయా. అంటే లోకములో ఉన్న మతము మనం దేవుని వైపు రానియకుండా ఎంతగా మనల్ని బంధించిందో దయచేసి గమనించండి. పేతురు డైరెక్ట్గా స్ట్రైట్లీ గాడ్తో చెప్తున్నాడు, యేసయ్యతో చెప్తున్నాడు, ప్రభువా నువ్వు చెప్తే చెప్పావు కానీ, నువ్వు నాకు శక్తి ఇస్తే ఇచ్చావు కానీ నేను మాత్రం వాటిని తినను. అంటే మతము వాక్యాన్ని ఎంతగా బలహీనపరుస్తుందో దయచేసి గమనించండి. ఇక్కడ ఈ మతం ఏంటి? ఎందుకు ఈ మతం ఎంతగా బలహీనపరిచింది అంటే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే, అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిన అపోస్తులను యూదియా యంతుంటున్న సహోదరులను వినిరి. అపోస్తులు 11:2వ వచనము. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితువని అతనితో వాదము పెట్టుకొనిరి. హల్లెలూయా. సున్నతి పొందిన వారు, అయ్యా మీరు అపోస్తులు, మీరు వెళ్ళి సున్నతి పొందని వారింట్లో భోజనము చేశారని వాదన పెట్టుకున్నారంట. అంటే ఈ వాదన వస్తుంది అని భయపడి పేతురు ఏం చేశాడు? యేసయ్యా నువ్వు చెప్తే చెప్పావు కానీ నేను తిననుగాక తినను. అంటే ఇప్పుడు రిలీజియన్ గెలిచిందా, దేవుడు గెలిచాడా? ఇది మన ప్రార్థన స్థితి. ఇది మనం నడుస్తున్న ప్రస్తుత ప్రార్థన స్థితి.
మరి దేవునితో 3.5 సంవత్సరాలు నడిచి నువ్వు బండవి, నీ బండ మీద మిగతా సంఘాలన్నీ కట్టబడుతున్నాయి, నీకు తాళపు చెవులు ఇయ్యబడుతున్నాయి అని ఏ వచనమైతే చెప్పబడుతుందో, మరి అన్ని ఆశీర్వాదాలు కలిగిన పేతురు కూడా ఏమన్నాడు, యేసయ్యా నువ్వు చెప్తే చెప్పొచ్చు, కానీ లోకము నన్ను తోసేస్తుంది, కాబట్టి నువ్వు చెప్పినా నేను ఆ పని చేయను. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ అవర్ రిలిజియన్ ఈస్. మతము మనల్ని లోకం వైపు చూపెడుతుంది, వాక్యము మనల్ని దేవుని వైపు చూపెడుతుంది. అందుకే 1:10 చూపించా మీకు. లోకములో వెలుగుంది, కానీ ఆ వెలుగు తనని స్వతంత్రించుకోవట్లేదు. ఈ వెలుగు నాది, ఆయన వచ్చి వెలిగిస్తున్నాడు, కానీ ఈ వెలుగు నాది అని నువ్వు స్వతంత్రించుకోలేని స్థితిలో ఉంటున్నావు. హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుడు ఇవ్వబో ఆశీర్వచనాలు ప్రతి వ్యక్తిని లేవనెత్తుతాయి. నీ రిల్సే నువ్వు చేయొద్దండి. పేతురు కూడా ప్రభువా నేను చేయను. చూడండి, ఇక్కడ చూద్దాము, వాక్యం చూద్దాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. అంటే దయచేసి గమనించండి, మరలా 2వ మారు ఇంకో శబ్దం వినపడింది. అయ్యా, దేవుడు దీన్ని పరిశుద్ధపరిచాడు, కాబట్టి నిషిద్ధమైనదంటూ ఏదియును లేదు. మరి జాగ్రత్తగా గమనించండి, దేవుడు మరలా పరిశుద్ధపరిచినప్పుడు, అంటే మరలా పేతురుకు చెప్పాడు, దేవుడు మళ్ళా 2వసారి చెప్పినప్పుడు అతనికి వినబడెను. అంటే చూడండి, వినబడింది, కానీ మళ్ళా ఈ వాక్యం తీసుకోవడానికి హృదయం రాట్లా. మై రిలిజియన్ ఇస్ గ్రేటర్. బయట ఉన్న యూదులు నన్ను కొడతారు, సున్నతి లేని వారు నన్ను కొడతారు, కాబట్టి నేను ఈ విషయంలో ముందుకు వెళ్ళలేను ప్రభువా. హల్లెలూయా. దయచేసి గమనించండి, వెళ్ళలేను ప్రభువా. 16వ వచనం, అపోస్తులు 10:16. ఇలాగూ ముమ్మారు జరిగెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. ఎన్నిసార్లు జరిగిందంట? 3 సార్లు. నువ్వు ఏదైతే పరిశుద్ధము కాదు అంటున్నావో దానిని నేను పరిశుద్ధపరుచుకున్నాను అని దేవుడు 3 సార్లు పేతురుకు చెప్పినా కూడా పేతురు అంగీకరించకపోగా వెంటనే ఆ పాత్ర ఏమైందంట? పైకి వెళ్ళిపోయిందంట. ఈ విషయాల్లో మనం ఏమంటామంటే, మతం ఏం చెప్పిద్దంటే దేవుడు పేతురుని టెస్ట్ చేస్తున్నాడు, పేతురు ఎంత నిగ్రహంతో ఉన్నాడో దేవుడు టెస్ట్ చేశాడు 3 సార్లు. దేవుడు టెస్ట్ చేయట్లేదండి, దేవుడు నీకు వాక్యం చూపెడుతున్నాడు. దేవుడు పేతురుని టెస్ట్ చేసినట్టు ఎక్కడా లేదు. నీళ్ళ మీద నడుస్తాను అంటే సరే రా వచ్చి నడువు అన్నాడు. దయచేసి గమనించండి, మొదటిసారి ఎప్పుడైతే యేసయ్య ముందు పేతురు కనపడ్డాడో ఆయన వల వేస్తున్నప్పుడు, అయ్యా రాత్రంతా మేము వల వేసాము, ఏం దొరకలేదంటే నువ్వు కుడి పక్కన వల వేయి అన్నప్పుడు, అయ్యా నీ మాటను బట్టి వల వేస్తాను అంటే, దయచేసి గమనించండి, ఆ మాటను బట్టి వల వేయగా వల పిగిలిపోవునంతగా చేపలు పడ్డాయి. ఆ రాశి వారెప్పుడు చూడలేదు. వెంటనే ఆ రాశి ముందు, యేసయ్య ముందు మోకరించి పేతురు అంటాడు, అయ్యా నేను పాపిని, నా ముందు నువ్వు నిలవద్దు, దయచేసి వెళ్ళిపో. డైరెక్ట్గా పేతురు అనే మాట, నేను పాపిని, నీ ముందు నిల్చుంటకు నాకంత శక్తి లేదు, నాకు ఆ స్తోమత కాదు, దయచేసి వెళ్ళిపో ప్రభు అన్నప్పుడు ఇక్కడ గమనించండి, మరలా అదే పేతురు యేసయ్య పునరుద్ధానుడై వస్తున్నప్పుడు పేతురు శిష్యులందరూ మరలా చేపలు పట్టడానికి తమ పరిచర్య వదిలేసి మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యోహాను 21వ అధ్యాయంలో ఉంటుంది. మరలా యేసయ్య చెప్తాడు, అయ్యా రాత్రి అంతా శ్రమ పడ్డానికి చేపలు పడలేదంటే మళ్ళా కుడివైపున చేపలు వెయ్యి అన్నప్పుడు, ఆ చేపలు రాసులుగా వచ్చినప్పుడు తన ఒంటి మీద వస్త్రములు ఏమీ లేకపోయినా దిగంబరుడుగా ఉన్నప్పుడు వెంటనే నీళ్ళలోకి దూకి ఈ గట్టు మీద ఉన్నది యేసయ్య అని చెప్పి అతని యొద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళాడు. హల్లెలూయా. మొదటిసారి యేసయ్యని చూసినప్పుడు ఏమన్నాడు? నేను పాపిని,
నేను అయోగ్యుడను, నీ ముందు నుంచుటకు అర్హుడను కాను. అదే పేతురు ఏం చేశాడు? ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడిచాడో, ఈసారి దేవుడు కనబడ్డప్పుడు ఈ మాట మాట్లాడలా. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువా, నువ్వు వచ్చావా, నువ్వు నాతో ఉన్నావు అంటే. చూడండి, అక్కడ 40 రోజులు మళ్ళా యేసయ్య వారితో ఉండి ప్రతి వచనము వాళ్ళకి మరలా రుచి చూపిస్తాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇది మనలో కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు యేసయ్యని ఎరుగక ముందు నువ్వు పాపివి, అయోగ్యుడివి, పనికిరాని వాడివే. కానీ యేసయ్య ఎప్పుడైతే నీ జీవితంలోనికి వచ్చాడో, నువ్వు ఆయనతో నడక కావాలి, నీకు ఆయనతో సహవాసం కావాలి. అయ్యా, నేను అపవిత్రుని, అయోగ్యుడిని అంటే రోజు నువ్వు అపవిత్రుడు అయితే మరి ఎప్పుడు ఆయనతో నడిచేది? ఎప్పుడు హానోకు వలె ఆయనతో నువ్వు నడవగలిగేది? హల్లెలూయా. రిసీవ్ ద బ్లెస్సింగ్స్, రిసీవ్ ద అనాయింటింగ్. ప్రభువా, నేను అయోగ్యుడిని, అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఇర్మియా రోజు అనలేదు, యెషయా రోజు అనలేదు, ఒక్కసారి అన్నారు. హల్లెలూయా. వారి నాలుకలు ముట్టి దేవుడు ఒకటే మాట చెప్తాడు ఇర్మియాకి, నువ్వు గనక మరలా వెనకడికి వేస్తే వాళ్ళతోనే నిన్ను కొట్టేస్తాను అని చెప్తాడు. చూడండి, స్ట్రైట్ అవే. నేను పనికిరానోడిని, అల్పుణ్ణి, అయోగ్యుడిని అంటే ఎవరైతే నేను చెప్పిన మాట నువ్వు చెప్పట్లేదో వాళ్ళతోనే నిన్ను కొట్టేస్తాను. స్ట్రైట్ అవే గాడ్ విల్ యూజ్ దిస్ వర్డ్. అంటే దయచేసి గమనించండి, నువ్వు కూడా దేవుని ముందుకు వచ్చినప్పుడు, అయ్యా నేను అపవిత్రుని, అయోగ్యుని అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ స్థితిని బట్టి దేవుడు నుంచి, ఆయన వాక్యము వెలుగులో నుంచి నువ్వు దూరం అయిపోయావు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రిసీవ్ ద బ్లెస్సింగ్స్, రిసీవ్ ద బ్లెస్సింగ్స్. హల్లెలూయా. మరి అది ఎత్తబడినది. సరే, మన మత ఛాందసవాదులు చెప్పబడినట్టు పేతురు పరీక్షించబడ్డాడు అనుకుందాం. 3 సార్లు టెంప్ట్ చేసిన పేతురు చూడండి తినలేదు అపవిత్రమైన వాటిని, ఎలా నిగ్రహించుకోవాలి అని మనకు చెప్పొచ్చు ద రిలీజియస్ స్క్రిప్చర్స్. మరి అదే నిజమైతే పేతురు టెంప్ట్ చేయబడి ఉంటే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 19వ వచనము, పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుష్యుల యొద్దకు తిరిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడగగా. ఇప్పుడు మరలా ఆత్మ వచ్చి చెప్పింది. అక్కడ ఆ పళ్ళెం వెళ్ళిపోయింది కదా పైకి, మరలా ఆత్మ వచ్చి చెప్పింది, ఒక 3 నిన్ను వెతకడానికి వచ్చారు, ఆ 3 వెతకడానికి నీకోసమే, దయచేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అంటున్నప్పుడు అపోస్తులు 10:22, అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడును శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. ఆమెన్. పాపాత్ముడు, విగ్రహారాధన చేయువాడు, శతాధిపతి అయిన దరిద్రమైన నెత్తి మీద ఉంది, దరిద్రుడైన, బైబిల్ అలా చెప్పట్లా, అన్య మతస్థుడైన. చూడండి, అక్కడ మన కొర్నేలిని దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు కూడా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ ఇతను పాపాత్ముడు, ఇతడు అన్యజనుడు, ఇతడు వాక్యము ఎరుగని వాడు, ఇవేమీ లేవు. వాక్యం ఎరిగి నువ్వేమంటావు? నేను దరిద్రుడిని, దిక్కుమాలినోడిని, పేడ మీద పురుగుని, గడ్డిని అని నువ్వు అంటావు. కానీ వాక్యము తెలియని కొర్నేలి నీతిపరుడు అని దేవుడు వాక్యము ద్వారా రాయించాడండి. దయచేసి గమనించండి. దిస్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ ఈజ్. యు హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ మై ఐడెంటిటీ.
ఇక్కడ కొర్నేలి ఐడెంటిటీ ప్రూవ్ చేయబడింది. మరి నీ ఐడెంటిటీ ఏంటి దేవుని యందు? ఆస్క్ ద గాడ్, వాట్ ఈజ్ మై ఐడెంటిటీ? ప్రభువా, నన్ను పరిచయం చేయాలంటే ఎలా చేస్తావు? కొర్నేలిని పరిచయం చేయాలంటే, ఎందుకంటే ఈ బైబిల్ అంతా ఏదో చేతికి కథ వచ్చిందని రాయలేదండి. ఆత్మ పరవశులై రాస్తేనే ఇంతకాలం ఇది ఉంది. ఇంతకాలం దీన్ని మనం చదువుతూనే ఉన్నాం. 1500 పేజీల పుస్తక గ్రంథము. ఇది ఆత్మ చేత నింపబడిన వారు రాయబడ్డారు కాబట్టి దీన్ని ఎప్పటికే మనం చదువుతున్నాం. హల్లెలూయా. దయచేసి గమనించండి. రిసీవ్ ద వర్డ్, రిసీవ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్. కొర్నేలి ఐడెంటిటీ చూడండి, నీతిపరుడు. సరే, వాళ్ళ శిష్యులు కూడా ఎట్లా చెప్తున్నారు? మరలా దేవుడు అదే మాట చెప్పిస్తూ, నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియకు కొర్నేలు అని మనుష్యుడున్నాడు. అయ్యగారు, వాక్యంలో చదవడానికి బాగానే ఉంది, కానీ ఈ రోజుల్లో మనం పాపంలోనే ఉన్నాం కదా అని మరి మన అంటారు. మరి రోజు ఆదివారం బైబిల్కి వెళ్ళి చర్చికి వెళ్ళి ఏం చేస్తున్నాం? మరి వాక్యం తెలియని కొర్నేలి నీతిమంతుడు అని దేవుడు పరిచయం చేసినప్పుడు మనకి, మరి వాక్యం తెలిసిన మనము, ప్రభువా నేను ఇంకా పాపంలోనే ఉన్నాను అన్నప్పుడు ప్రతి ఆదివారం చర్చికి టైంపాస్కి వెళ్తున్నావా? ప్రతి ఆదివారం దేవునితో నువ్వు సమయం గడుపుతుంది టైంపాస్ గడుపుతున్నావా? 13 అపోస్తుల కార్యం 13. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, అన్యమతస్థుడు, సున్నతి లేనివాడు, అధిపతి. ఎవరు వచ్చారంట? దూత వచ్చింది. ఎన్ని డేస్ ప్రార్థన చేశాడు? పగలు 3 గంటలకి. మనం పగలో చెయ్యం, మధ్యాహ్నం చెయ్యం, రాత్రి చెయ్యం, ఆదివారం ఒక్కరోజు చేస్తాం. ఆదివారం ఒక్కరోజు చేసి దేవుడు నాకేమి ఇవ్వట్లేదు. ఆ ఒక్కరోజు కూడా ఏంటి? ఆ ప్రార్థన అన్న 5 నిమిషాలే, వాక్యం చెవులోకి వెళ్ళదు. వాక్యం గంట వెళ్ళదు. హల్లెలూయా. రిసీవ్ ద వర్డ్, రిసీవ్ ద వర్డ్. Word only will flourish you. Word only will enlighten you. Hallelujah. Then come to the scriptures. అపోస్తులు 10:22 చూస్తే, కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి, నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. చూడండి, ఇక్కడ మిరాకిల్స్ కాదు, హీలింగ్స్ కాదు, డెలివరెన్స్ కాదు. కొర్నేలి దేనికోసం ఎదురు చూస్తున్నాడంట? అపోస్తల నోట నుంచి వచ్చు వాక్యం కోసం ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ ద ఇంపార్టేషన్ యు రిసీవ్డ్. యు నీడ్ దిస్. వాక్యం అంటే ఒక కథ చెప్పి, ఓ ఈ కథ ఉంది, నేను ఇదయ్యాను. దిస్ ఈజ్ నాట్ ద వర్డ్. మోటివేషనల్ స్పీకర్, దట్ ఈస్ మోటివేషన్ స్పీకర్స్ మనకు అన్ని రిలీజియన్స్లో దొరుకుతారు, ఇర్రిలీజియన్స్ కూడా దొరుకుతారు. ద మోటివేషనల్ స్పీకింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బైబుల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ మోటివేషన్ ఏంటంటే, ఈ వాక్యం ఒకరి గురించి చెప్పినప్పుడు, ఒక సాక్ష్యం గురించి చెప్పినప్పుడు ఉత్తేజపరిచిద్ది, వెంటనే ఆ గంట అయిపోగానే మర్చిపోతావు. కానీ ఎప్పుడైతే నీకు వాక్యం చెప్పడం ప్రారంభించబడిందో, దయచేసి గమనించండి, చూడండి, నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఏమడుగుతున్నారు? అయ్యా, మా అయ్యగారు పేదోడు, మా అయ్యగారికి కుష్టి వచ్చింది, మా అయ్యగారికి కాళ్ళు లేవు, వచ్చి ఇవన్నీ చెయ్యండి అని అడగట్లా. నువ్వు చెప్పే వాక్యం మా అయ్యగారికి కావాలి అని 3 శిష్యులు వచ్చి పేతురు దగ్గరికి వచ్చారు. మరి ఇలా వచ్చినప్పుడు దయచేసి గమనించండి. అపోస్తుల కార్యము 10:34. అపోస్తులు 10:34. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను,
ప్రతి జనములోనూ ఆయనను భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఎవరినంట? ప్రతి జనములో నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. when God is saying I will accept you, why you have to get afraid? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు బలహీనుడిగా ఉంటున్నావు? దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను అంగీకరించాను. ఎందుకు? నువ్వు నన్ను భయపడువాడు, నా వాక్యం కోసం ఆశపడువాడు, నీతిమంతుడవు, దాన ధర్మాలు చేయవాడు. శతాధిపతి ఒక అధికారం కలిగిన వాడై ఉండి కూడా చూడండి, దేవుని ఎడల విధేయత కలిగిన వాడై ఉన్నాడు. మరి ఇదే వచనం చూసినప్పుడు 38 చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునను అనునదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దీనికన్నా ముందు అదే వచనంలో ఏం చెప్పబడుతుంది? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. పేతురు ఏం చెప్తున్నాడంట? నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడ్డాడు అని ఎప్పుడైతే పేతురు నోట్లో నుంచి మాట చెప్పబడిందో, దయచేసి గమనించండి. 44వ వచనము, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఏమడిగారు ముగ్గురు శిష్యులు వెళ్ళి? నీ మాట వినాలయ్యా పేతురు, నువ్వు వచ్చి మా అయ్యగారికి, మా కొర్నేలికి నీ మాటలు బోధించు. ఈ మాటలేం బోధించారు? నజరేయుడైన దేవుడు కూడా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు. ఎప్పుడైతే ఈ మాటలు బోధింపబడ్డాడో ఆ మాటలు వారు వినుచున్నప్పుడే, దయచేసి గమనించండి, వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. అంటే దయచేసి గమనించండి, పేతురు వారి మీద చేతులు ఉంచలేదు, వారి కోసం ప్రార్థన చేయలేదు, అయ్యగారు ఈ మా ప్రేయర్ రిక్వెస్ట్లు అని చెప్పలేదు. వెంటనే ఏమైందంట? వాక్యము వినుచుండగానే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. దే వర్ ఆల్ అనాయింటెడ్. They were all anointed with the holy fire. They were all anointed with the Holy Spirit. అంటే ఇది నువ్వు వాక్యం వినగలిగిన స్థితి. ఎప్పుడైతే ఈ వాక్యం చెప్పబడుతుందో నీ మీదకి పరిశుద్ధాత్మ దిగి నువ్వు పరిశుద్ధాత్మ వశుడు అవుతున్నావు. అంటే ఈ ఇంట్రెస్ట్ నీలో కావాలి. అయ్యా పేతురులో శక్తి ఉందా? ఇక్కడ పేతురులో శక్తి కాదండి, వీరిలో శక్తి ఉంది. వాక్యం వినుటకు ఆసక్తులై ఉన్నారు. I'll show you one word. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 4వ వచనము. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానముకు ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దుష్టాంతములనే వినియోగించి తిని. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక సింపుల్ వర్డ్ చెప్తాను. పౌలు చెప్తున్నాడు, కొరింథీయులకు పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మై ప్రీచింగ్ ఈజ్ నాట్ విత్ ఎంటైజింగ్ వర్డ్స్ ఆఫ్ మ్యాన్స్ విజ్డమ్ బట్ ఇన్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ పవర్. నేను మోటివేషనల్ స్పీకర్ని కాదు, గంట సేపు ఆపకుండా కథ చెప్పడం కాదు, గంట సేపు మిమ్మల్ని మోటివేట్ చేయడం కాదు నా రెస్పాన్సిబిలిటీ. My responsibility is when I am preaching, I have to demonstrate the power and the spirit of the Lord.
హల్లెలూయా. ఎందుకంటే మోటివేషన్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ అస్. ఈ మోటివేషన్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ ఒక గంట ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, ఒక నెల ఉంటుంది. అంటే దయచేసి గమనించండి, లాస్ట్ వీక్ ఏ వాక్యం చెప్పారు అనే వెంటనే అడగండి. మండే నిన్న ఏ వాక్యం చెప్పారని అడగండి. చర్చ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట తర్వాత ఏ వాక్యం అని అడగండి. ఆ గంట ఫుల్ మోటివేషన్ ఉండి గంట తర్వాత వచ్చే ఆన్సరు ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ డే మీరు వినే ఆన్సరు ఇంకొకలాగా ఉంటుంది. ఫస్ట్ డే ఆ గంట మీరు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అవుతారు. నెక్స్ట్ డే ఏమైంది? కథ మాత్రమే గుర్తుంటుంది. ఏం మోటివేషన్ ఉందో ఆ కథ గుర్తుంటుంది, మూలమైన వాక్యం వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మై ప్రీచింగ్ ఈజ్ నాట్ విత్ ఎంటైజింగ్ వర్డ్స్ ఇన్ మ్యాన్ విజ్డమ్. 1 కొరింథీయులు 2:4 5 ఏమంటుంది? దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్. యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్. మా అయ్యగారు దైవజనుడు, మా అయ్యగారు చెప్పాడు కాబట్టి అద్భుతముల కోసం మనం ఎదురు చూద్దాము అని మాట మీరు ఎప్పుడైతే అన్నారో అది విశ్వాసంలోనికి రావట్లేదంట. మీ అయ్యగారు ఏం చెప్పారు? సీ ద లార్డ్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. మీ అయ్యగారు చెప్పిన మాటను బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి నీ విశ్వాసం ఆధారపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ యువర్ ఫెయిత్, మనం చాలా రెగ్యులర్గా క్రైస్తవులు ప్రతి ఒక్కరూ వినే మాట, ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్. దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనుషుని జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తి మీద ఎవరైతే ఆధారపడుతున్నారో అతని విశ్వాసము నూరంతలగును. అలాగే మై ప్రీచింగ్ ఈజ్ నాట్ విత్ ఎంటైజింగ్ వర్డ్స్ ఇన్ మ్యాన్స్ విజ్డమ్. మనుష్య జ్ఞానం సంబంధించింది కాదు నా వాక్యము, బట్ ఇన్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ అండ్ స్పిరిట్. ఇట్స్ ఇన్ డెమాన్స్ట్రేటింగ్ ద వర్డ్. వాక్యం ఎప్పుడైతే డెమాన్స్ట్రేట్ చేయబడుతుందో అది శక్తిగా బయటకు వస్తుందంట. హల్లెలూయా. దట్ ఈస్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఆఫ్ పవర్. ఇక్కడ చూడండి, వాక్యము వినుచుండగానే, అంటే మనకి కొర్నేలి గురించి ఎందుకు దేవుడు ఎంతగా చెప్తున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం ఎడల ఆసక్తుడు అయి ఉంటావో ఎవ్రీ ఇంపార్టేషన్ విల్ ఫ్లో ఇన్ యువర్ బాడీ. పేతురు మీద ఉంచబడిన అభిషేకము ఆయన మాట్లాడుచుండగానే ఎదురు ఉన్న వారందరి మీద కృమ్మరించబడి ఉంది. వారు అడగల, ఎదురు చూడల, ఆశపడుంది ఆ వెలుగు వారి మీదకి రావాలని. ఇలా వెలుగుంటుందని కూడా వారికి తెలియదు. కానీ ఇక్కడ పీటర్ డెమాన్స్ట్రేటెడ్ ద పవర్ ఆఫ్ గాడ్. హౌ? వాక్యము బోధించుచుండగా. ఎలాగా? దేవుడు కూడా, నజరేయుడైన యేసు కూడా దేవుని శక్తి చేత అభిషేకించబడెను. హల్లెలూయా. This is what we required in our prayers. This is how we have to listen to the word of God. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? అయ్యా 3 సార్లు నువ్వు చెప్తే చెప్పావు, నేను తిన్నావు. ఇప్పుడు పేతురు గెలిచాడా? దేవుని వాక్యం కన్నా ఇప్పుడు మతం గెలిచిందా? దేవుడు గెలిచాడా? తన ముందుంచిన పళ్ళని ఏం చేసేసాడు? పేతురు ఒప్పుకోలా. 3 సార్లు దేవుడు చెప్పాడు, 3 సార్లు ఒప్పుకోలా. నువ్వు చెప్తే చెప్పావు కానీ ప్రభువా, లోకంలో ఉన్న మతమే గొప్పది, వాళ్ళు నన్ను కొడతారు. అలాగే చూడండి, అలాగే జరిగింది. అపోస్తులు 11:2, పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనము చేసేదవని అతనితో వాదము పెట్టుకొనిరి.
ఈ రిలిజియన్ భయపెడుతుంది మనిషిని. ఇదిగో నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ఈ మతాల్లో ఈ ఆచారాలన్నీ చేయకపోతే, ఇగో బొట్లు చీరలో గాజులు ఇవన్నీ నువ్వు చేయకపోతే యు ఆర్ నాట్ బిలాంగ్ టు క్రిస్టియన్. నువ్వు తెల్లబట్టలు వేసుకోకపోతే యు ఆర్ నాట్ బిలాంగ్ టు ఏ పాస్టర్. దేవుడు అంటాడు, సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది చూడండి. అందుకే పేతురు అంటున్నాడు 11:34 అపోస్తులు 10:34 దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో నీతిగా నడిచిన వారిని ఆయన అంగీకరిస్తాడంట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలిజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీకు సున్నతి ఉందా, నీకు సున్నతి లేదా, నువ్వు అపోస్తులుడువా, లేదంటే నువ్వు ఈ సంఘానికి చెందిన వాడవా, ఇదంతా దేవుడి చోట్ల. నేను పెద్ద సంఘానికి చెందిన వాడినో, పెద్ద కులానికి చెందిన వాడినో దేవుడికి అవసరంలా. ఇక్కడ ఈ సున్నతి లేని వారి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఇర్మియా 4:4 ఒకసారి చూద్దాము. ఇర్మియా 4:4 Circumcise yourself to the Lord and take away the foreskins of your heart. Circumcise yourself to the heart, to the Lord, and take away the foreskins of your heart. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంత. ఇక్కడ సింపుల్గా ఒక వర్డ్తో తేల్చేశాడు తెలుగులో. అవిధేయులై ఉండుట మానుకొని అని ఒక వర్డ్తో, వాక్యంతో తేల్చేయబడింది. కానీ ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్ ఇస్ ద బేస్ రూట్, హెబ్రూ నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్కి. ఇక్కడ సర్కమ్సైజ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. సున్నతి అంటే మన స్కిన్ తీసేయడం వరకే ఆలోచిస్తున్నాం, కానీ ఇక్కడ గమనించండి, సర్కమ్సైషన్ మీన్స్, సున్నతి అంటే నీ హృదయం మీద ఉన్న పొరను తీసివేయి. కావాలంటే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. కింగ్ జేమ్స్ వర్షన్స్ జెర్మియా 4:4 Circumcise yourself to the Lord and take away the foreskins of your heart. నీ హృదయం మీద మతం అనే మచ్చ ఉందే, ఆ మచ్చని కత్తిరించేయమంటున్నాడు దేవుడు. నీ మతాన్ని ఎప్పుడైతే కత్తిరించేస్తావో నీ మీదకి ఆశీర్వాదము పొంగి పొర్రుతూ వస్తుందంట. హల్లెలూయా. అందుకే చూడండి 4:3 కూడా ఒక మాట చెప్పబడుతుంది. ఇర్మియా 4:3 ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములు దున్నుడి. మరలా అక్కడే విత్తనం చల్లి. అయ్యా, ఎస్, మై రిలీజియస్ ఈజ్ ఇంపార్టెంట్. బొట్లు, చీరలు, గాజులు, తలముసుగులు ఏ ఇంపార్టెంట్. దేవుడు అన్నాడు, ఆ ముళ్ళ పొదల్లో మరలా విత్తనములు చల్లక. మీ బీడు భూములను దున్నుడి. Hallelujah. God want to release you from the bondage of the religion. క్రైస్తవ మతం అనే బాండేజ్ నుంచి దేవుడు నిన్ను బయటకు తేవాలని చూస్తున్నా. పేతురు కూడా అన్నాడు, నేను ఆ మతం నుంచి బయటకు రాలేను ప్రభువా, చుట్టూ ఉన్నవారు నన్ను కొడతారు. 3 సార్లు దేవుడు చెప్పాడు, అయినా నేను ఆ మతం నుంచి బయటకు రాలేను. నీ శక్తి నా మీద ఉంది, నీ ఆత్మ నా మీద ఉంది, అయినా ఆ మతం కూడా నాకు కావాలి. Hallelujah. Circumcise yourself to the Lord and take away the foreskins of your heart. అందుకే దేవుడు అన్నాడు, రాతి గుండెని తీసివేసి మాంసం ముద్దగల గుండెని నీకు ఇస్తున్నాను. ఈ రాతి గుండెని దేవుడు నీకు తీసేస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఆ పొర ఏదైతుందో రాతి గుండె మీద, ఆ స్కిన్ నువ్వు ఎప్పుడైతే తీసేయగలుగుతున్నావో మాంసం ముద్దగల గుండె నీకు ఇయ్యబడుతుంది. దట్ ఈజ్ యువర్ సర్కంసెషన్. దట్ ఈజ్ ఈ సున్నతి అంటే, ఆ సర్కంసెషన్ అంటే నీ హృదయాన్ని నువ్వు సర్కంసైజ్ చేసుకో.
పాత నిబంధన ఇర్మియా గ్రంథంలో. నేను కొత్త నిబంధన వాక్యం చెప్పట్లా. అయ్యా అందరూ సర్కంసైజ్ చేసుకోవాలి కదా, సున్నతి చేసుకోవాలి కదా. నాట్ టు రిమూవ్ యువర్ ఫోర్ స్కిన్స్, రిమూవ్ యువర్ ఫోర్ స్కిన్స్ అబౌవ్ ద హార్ట్. గుండె మీద ఏదైతే వ్యర్థమైన ఆచారాలు ఉన్నాయో దాన్ని తీసేయాలి. రన్ టువర్డ్స్ ద లార్డ్. నిషిద్ధమైనది ఏదియూ లేదు. నో వన్ ఈజ్ కామన్, నో వన్ ఈజ్ అన్క్లీన్, బికాజ్ యు ఆర్ విత్ మీ, దట్ యు హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. నేను నా దేవునితో ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేసుకున్నావో, వాక్యం వింటున్నప్పుడు వారు బోధిస్తుంది ఎటువంటిది ఉంటారంట, ఇట్ ఈస్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద వర్డ్, ఇట్ ఈస్ ఎ స్పిరిట్ అండ్ పవర్. అందుకే జాన్ 1st చాప్టర్ చూద్దాం ఒకసారి. పది నుంచి ఒకసారి చెప్తా. జాన్ 1:10. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరూ అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామముందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తముల వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. అంటే నీ శరీరేచ్ఛల వల్ల నువ్వు పుట్లా, ఇవాళ మనుష్యులేచ్ఛల వల్ల నువ్వు పుట్లా. ఇవి రెండిటి వల్ల నేను పుట్టాను, పాపంలో ఉన్నాను అంటే నువ్వు వాక్యం నీకు తెలియటల్లా. ఈ వాక్యం నీలో డెమాన్స్ట్రేషన్ అవట్లా. దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. అయితే గమనిద్దాం, చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ, అయ్యా నేను పుట్టంలోనే తల్లి గర్భంలో పాపంలో పుట్టాను దావీదు అన్నాడు. ఇక్కడ దావీదు అన్నాడు, దేవుడు అన్నాడు. ఎవరు కావాలి? యోబు అన్నాడు, దావీదు అన్నాడు, దేవుడు అన్నాడు. ఈ ముగ్గురులో ఎవరు వాక్యం కావాలి? తల్లి గర్భంలో పాపంలో పుట్టానని దావీదు అన్నాడు. అయ్యా నేను ఈ పాపంలో పుట్టకపోతే అసలు నాకు ఈ బాధలే ఉండే కాదని యోబు అన్నాడు. వీళ్ళిద్దరు అన్నవి కాదు, దేవుడు అన్నాడు. మీరు దేవుని మూలంగా పుట్టారని దేవుడు అన్నాడు. ఇప్పుడు యోబు మాటను బట్టి ప్రార్థన చేస్తారా? దావీదు మాటను బట్టి ప్రార్థన చేస్తారా? దేవుడి మాటను బట్టి ప్రార్థన చేస్తారా? మనం ఎంత గొప్ప మతంలో ఉన్నామంటే దేవుడి మాటను పక్కన పెట్టేసి దావీదు యోబు మాటనే పట్టుకున్నాం. అంటే మనకు ఎవరు గొప్ప? దేవుడి కన్నా దావీదు యోబే గొప్ప. వాళ్ళు బాధల్లో అన్న మాటే గొప్ప. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మీరు నా మూలముగా పుట్టిన వారే కానీ. ఇది ఎవరికి చెప్తున్నారు? ఎవరు? ఇది బైబుల్ తెలిసిన వారికి, బాప్తిజం పొందిన వారికి, ఆయన రక్షణలోనికి వచ్చిన వారికి. వీరే ఏమంటున్నారు? మేము దరిద్రులం, అల్పులం, అయోగ్యం, సన్నాసులం, పుట్టడంలోనే పాపంలోనే పుట్టామంటున్నారు. కానీ దేవుడు అంటున్నారు, మీరు అలా పుట్టలేదు, నా మూలంగా పుట్టారు. అందుకే అన్నాడు, మనుష్యేచ్ఛల వలనైనను, శరీరేచ్ఛల వలనైనను మీరు ఈ లోకములోనికి రాలేదు, నా మూలంగానే మీరు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కావాలి మీకు? దావీదు కావాలా? యోబు కావాలా? దేవుడు కావాలా? అంటే పేతురు కూడా 3 సార్లు యేసయ్య నో అన్నాడు. యేసయ్య డైరెక్ట్గా వచ్చి చెప్పిన 3 సార్లు నో, ఐ విల్ నాట్ ఈట్. ఇప్పుడు కూడా మనమేమంటున్నాము? వాక్యంలో ఇన్నిసార్లు నా వలన మీరు పుట్టారని దేవుడు చెప్తున్నా, నో మేము పాపంలో పుట్టాం. నువ్వు ఎలా పుట్టావంటే మాకేంటి ప్రభువా, నీ మాటలు మాకు అవసరంలా. దావీదు అన్నాడు, మేము దావీదు లాంటి వాళ్ళమే. యోబు అన్నాడు, మేము యోబు లాంటి వాళ్ళమే. ఆయన మాటలే వింటాం, ప్రభువా నీ మాటలేనాం. మాకు మతం కావాలి. మతం మాకు చిన్నప్పటి నుంచి ఇదే నేర్పించింది. మరి వాక్యం ఏమంటుంది? మీరు దేవుని వలన పుట్టిన వారే కానీ మనుష్యేచ్ఛల వలనను, రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. మరి ఇది ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి?
ప్రభువా నీ వలన పుట్టాను, రక్తం వలన కాదు, శరీరేచ్ఛల వలన కాదు, మనుషుల హెచ్చుల వలన కాదు అన్నప్పుడు మరి ప్రభువా నీ వలన పుట్టాను అని ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. దావీదు యోబే మనకు అధికమైపోయారు, కానీ పేతురు అన్నట్టే మారు ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, ప్రభువా నీ మాట నేను విన్నాను. ఇదే మాట మాట్లాడుతూ ప్రభువా నాకు ఆశీర్వాదాలు రావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభువా నాకు దీవెనలు రావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? నా వలన పుట్టిన వారు నా పిల్లలు అవుతారు, నా పిల్లలకు ఐ విల్ గివ్ మై ఇన్హెరిటెన్స్. నా తండ్రి ఆస్తి నాకు వచ్చింది, నా తండ్రి ఆస్తి పక్కింటి పిల్లడికి వెళ్ళదు. నువ్వు నా వలన పుట్టావంటే నాకున్నవన్నీ నీవి, నాకున్నవన్నీ నీవి. యోహాను 6:35. యోహాను 6:35. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును దప్పిగొనడు. హల్లెలూయా. అంటే దయచేసి గమనించండి, నాకు ఆకలి దప్పులు ఇంకా ఉన్నాయి, నాకు రుణములు ఉన్నాయి అంటే దాని మాట ఒకటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు. నేను యేసయ్య దగ్గరికి వెళ్తే నేను ఎప్పుడు ఆకలి అని అన్నాను, నాకు ఎప్పుడు దప్పిక అన్న మాట రాదు. ఎందుకు? నేను జీవ జల నదులతో నింపబడి ఉంటాను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. 36 చూడండి. స్ట్రైట్ అవే దిస్ ఈస్ బిలాంగ్స్ టు అవర్ రిలీజియస్ వర్డ్. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. విశ్వసించట్లా. ప్రభువా నీ దగ్గరికి వస్తే నాకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి వాళ్ళు నాకు ఇల్లు ఎందుకు గడపట్లా అంటే నీ దగ్గరికి నేను రాలా. నా 1వ తారీఖు వచ్చిన జీతం 10వ తారీఖు ఎందుకు అయిపోతుంది? మిగతా 20 రోజులు నేను ఎందుకు ఇంకెవరిని అప్పేస్తారని ఎదురు చూస్తున్నా? ఎందుకంటే నేను నీ దగ్గరికి రాలా. దేవుడు అంటున్నాడు, నువ్వు వస్తే ఆకలి కొనవు, దప్పి కొనవు. దిస్ ఈజ్ వాట్ ద ప్రూఫ్. ఇంతకు మించి మనకు ప్రూఫ్ అవసరంలా. నీ నెత్తి మీద ₹1 కోటి అప్పున్నా సమాధానంతో నిద్రపోతావు. సమాధానం నీలో ఉంటుంది. ఎందుకు? ఆకలి దప్పులు నీలో ఉండవు గనక, ఆశీర్వాదములు నీలో ఉండవు గనక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములు చూడండి. అందుకే వెంటనే అంటున్నాడు 36వ వచనం 37 చూస్తే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. పై వచనం ఏంటి? మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. అంటే ఇవేమీ నమ్మట్లా. ప్రార్థన చేస్తున్నాం కానీ ఇవేమీ నమ్మట్లా. అందుకే దేవుడు అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వాని నేను ఎంత మాత్రమును బయటకు తోసివేయను. అంటే ఇప్పుడు తండ్రి అనుగ్రహించి వారే వస్తారంట. మతంలో ఉన్న వాళ్ళు ఎవరు రారు. మతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? విశ్వసింపవి ఉంటారు. నువ్వు చెప్తే చెప్పావు, మాకు తెల్ల చీరే ముఖ్యం, బొట్టు తీసేయడం ముఖ్యం, గాజులు ముఖ్యం, చెవులు ముఖ్యం, తెల్ల షర్టు తెల్ల ప్యాంటే ముఖ్యం, ఇవే ముఖ్యం. హల్లెలూయా. చూడండి, పేతురు అలాగే నడిచాడు. మనమే కాదు. నేను తినను ప్రభువా. దేవుడు 3 సార్లు చెప్పాల్సి వచ్చింది. దేవుడు 3 సార్లు చెప్పినా నేను తినను ప్రభువా. సున్నతి లేనివారు, సున్నతి పొందిన వారు నన్ను మరలా వేలెత్తి చూపెడతారు. అదే చూసాం అపోస్తుల 11వ అధ్యాయం 2వ వచనంలో. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు భోజనం చేసావు? అతడు సున్నతి లేనివాడు కదా.
సున్నతి లేనివాడైనా పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది, నీ మీదకి వచ్చిందా? అందుకే దేవుడు అనుగ్రహించు వారు మాత్రమే నా యొద్దకొత్తురు, మిగిలిన వాళ్ళందరూ ఆ మతంలో ఉంటారు. ఆ మతం ఏంటంట? నన్ను విశ్వసింపగా ఆచారాలను విశ్వసించువారే. అందుకే మత్తయి సువార్తలో చాలా మంచి మాట ఉంటుంది. పదిహేనో అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ప్రజలు నన్నే పలుకుతున్నారు, యేసయ్యనే అంటున్నారు, వేరే మాట ఏం అనట్లా. నన్ను గనపరుస్తున్నారు, కానీ మనుష్యులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? మనుషుని చూస్తున్నారు. అందుకే ఇక్కడ కొరింథీలో ఇందాక వచనం చెప్పా, 1 Corinthians 2nd chapter verse 5. Thought your faith should not stand in the wisdom of men. Your faith should not stand in the wisdom of men, but in the power of God. విజ్డమ్ ఆఫ్ మెన్లో ఉంటే ఎలా ఉంటుంది? నువ్వు ఇది చేయి ఇలా చేసేనే క్రైస్తవులు, ఇలా చేయకపోతే దేవుడు చూడ్డు. దేవుడు పక్షపాతి కాదు. ఎవరు కన్ఫర్మ్ చేశారు? పేతురు. తాళపు చెవులు కలిగిన పేతురు కన్ఫర్మ్ చేశాడు, పక్షపాతి కాదు. ఆయన మీదే మన సంఘాలన్నీ కట్టబడి ఉన్నాయి, ఆయన కన్ఫర్మ్ చేశాడు, పక్షపాతి కాదు. హల్లెలూయా. దయచేసి గమనించండి. దిస్ ఇస్ వాట్ హౌ టు రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. దిస్ ఇస్ వాట్ హౌ టు రిసీవ్ యువర్ అనాయింటింగ్. ఎప్పుడైతే మనం దేవుణ్ణి చూడటకు ఆసక్తులమై ఉన్నామో అప్పుడే ఆశీర్వాదం మనం వెంబడేస్తుంది. అది చూడనంత కాలము మనం దేవునితో లేనట్టే. దేవుడు ఒకటే మాట అంటున్నాడు, మీరు విశ్వసించలేదు. స్ట్రైట్ అవే. విశ్వసించిన వాడు ఆకలి కొనడు, దప్పి కొనడు. స్ట్రైట్ అవే. ఇప్పుడు ప్రార్థన చేయండి. అపవిత్రుడు అయితే దేవుని యొద్ద ఉండవు. నువ్వు దేవుని వలన పుట్టిన వాడివైతే శరీరేచ్ఛలు రక్తము మాంసం వలన కాదు, నువ్వు దేవుని వలన పుట్టిన వాడివైతే ఆయన దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. దేవుని పిల్లలైతే యేసయ్య మీద ఏ అభిషేకం ఉందో ఆ అభిషేకము, ఆ ఐశ్వర్యము, ఆ ఆశీర్వాదము మనకి స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. చేంజ్ యువర్ ప్రేయర్. పేతురే బయటికి రాలేపాడు, మనకే కష్టమే. పేతురే యేసయ్య చెప్పిన 3 సార్లు నో అన్నాడు, మనకే కష్టమే. కానీ వన్స్ ఇఫ్ యు కమ్ అవుట్ ఆఫ్ ఎ రిలిజియన్ యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. ఫ్రీ బర్డ్. మతంలోంచి బయటకు వచ్చేసిన ఆశీర్వాదం పొందిన వాడవు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా. Whatever the word that reflects in our mind, no man is unclean and no man is common. అవునయ్యా, ఎవరి అభిషేకం వారి మీద ఉంచబడుచుంటుండగా, ఎవరి స్వాస్యం వారి మీద ఉంచబడుచుంటుండగా, నీ కృపలో, నీ మహిమలో ఏ వాక్యములు, వాగ్దానములు అయితే మీరు సిద్ధపరిచించారో ప్రభువా, అట్టి వాక్యములు, వాగ్దానములు కొర్నేలి వలె మా మీద కూడా నాయనా ఈ వాక్యము నైనా ప్రభు, ఇట్ ఈస్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఆఫ్ ద పవర్ అని వాక్యము చెప్పుచుంటుండగా, సర్కంసైజ్ యువర్ స్కిన్స్, సర్కంసైజ్ అండ్ కమ్ టువర్డ్స్ ద లార్డ్ అని వాక్యం చెప్పుచుంటుండగా ప్రభు, మా హృదయ సున్నతితో నాయన నీ యొద్దకు వచ్చే అభిషేకం మాకు దయచేయమంటాను నాయన. నీ యొద్దకు వచ్చే ఆశీర్వాదములు మాకు దయచేయమంటాను నాయన. నీ రక్తముతో కడగబడి నీ పిల్లలకు నువ్వు స్వాస్యం అనుగ్రహించుంటుండగా, ఆ వెలుగును మేము స్వతంత్రించుకొంచు, ఆ వెలుగుతో మేము నడుచుంటుండగా, జీవితంలో ఎన్నడూ ఆకలి కొనక దప్పిక కొనకనైనా నీ ఐశ్వర్యములో మేము అడుగులు వేసే సామర్థ్యం మాకు దయచేయమంటాను నాయన. మీరే మాలో ఉండమని మాతో ఉండమని
గొప్ప కార్యములు ఈ బిడ్డల జీవితం అందరిలో జరిగించమని నాయన. ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో ఈ క్షణమే ఆ బిడ్డలందరికీ నీ కుమారులవుతూ వలన సంపూర్ణమైన స్వస్థత ప్రవచిస్తున్నాం తండ్రి నాయన. ఎవరైతే బలహీనతలు ఉన్నారో ఈ క్షణమే ఆ బలహీనతలన్నీ తీసివేస్తున్నాం తండ్రి నాయన. ఆటంకపరచు ప్రతి స్థితిని తీసివేస్తున్నామయ్యా ప్రభా. వారు అయోగ్యులు కాదు, నీ బిడ్డలు దేవా నాయన. ఆటంకపరచు వారు కాదు, నీ బిడ్డలు తండ్రి నాయన ప్రభా. నీ యొద్దకు వచ్చి వారు ఎన్నరూ ఆకలి కొనరు, తప్పికొనరు తండ్రి నాయన. అటువంటి బిడ్డల వలన నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, ఐశ్వర్యము దయచేయమని తండ్రి నాయన. ఏవియో ఎంత మాత్రము నాయన ఆ బిడ్డలను శోధించటకు ఏమీ ఉండక నీ కృపలో బిడ్డలను ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధాత్మలో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. 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 God bless you. Heavenly blessings are upon you. Heavenly anointing is with you. Share this word, share this gospel and get blessed. Amen.